తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కోలుకుంటున్నారు. అన్నవాహికకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయనను 3 రోజుల క్రిందట సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితంతో పోలిస్తే ఇవాళ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, ఊహించిన దానికంటే ఎక్కువగా చికిత్సకు స్పందిస్తున్నట్లు కిమ్స్ ఎండీ సీఈఓ డాక్టర్ భాస్కర్రావు ప్రకటించారు. దాసరి త్వరలోనే కోరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మూత్రపిండాల పనితీరు మెరుగుపడటంతో డయాలసిస్ నిలిపివేసినట్లు తెలిపారు. అయితే మరో 24 గంటల పాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు దాసరిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఈ సందర్భంగా దాసరి ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొంచెం బాగా ఇబ్బందిగా ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత అలా వెయిట్ చేశాను. ఇందాక నాకు లోపల చెప్పింది ఏంటంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్లస్ రేపు మార్నింగ్ తీసేస్తానని చెప్పారు. ఇందాక కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఈరోజు మటుకు డాక్టర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. రేపు మార్నింగ్కి నుంచి బయటకు వచ్చేసరికి చెప్తాను. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు కిమ్స్ ఆసుపత్రిలో దాసరి నారాయణరావు గారి ఆరోగ్య స్థితిగతుల మీద వారి కుటుంబ సభ్యుల వద్ద వివరాలు తెలుసుకున్నాం. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు, ప్రమాదమేమీ లేదు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేయడం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. దాసరి నారాయణరావు గారు నిన్నటి కన్నా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉన్నారు, బాగానే రికవరీ అవుతున్నారు. కానీ ఇంకొక 24 అవర్స్లో మనం రివ్యూ చేయొచ్చు. ఈరోజు డయాలసిస్ కూడా అవసరం లేకుండా పోయింది. రేపు ఈవినింగ్ మళ్ళా ఎలా ఉంది, మనం అనుకున్న దానికన్నా అనుకున్నట్టు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ట్రీట్మెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఆపరేషన్ చేశారు, చాలా మేజర్ ఆపరేషన్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.